పైన దాడి చేస్తాయి పైలం ఈగల కాలం అసలే దోమల కాలం ఇంటి వంటి పైన దాడి చేస్తాయి పైలం ఈగల కాలం అసలే దోమల కాలం ఇంటి వంటి పైన దాడి చేస్తాయి పైలం ఈగల కాలం అసలే దోమల కాలం ఇంటి వంటి పైన దాడి చేస్తాయి పైలం అపరిశుభ్రతే వాటికి అనువైన ఆవాసం అపరిశుభ్రతే వాటికి అనువైన ఆవాసం అపరిశుభ్రతే వాటికి అనువైన ఆవాసం అపరిశుభ్రతే వాటికి అనువైన ఆవాసం ఆరోగ్యవంతులతో చేస్తుంటాయి సావాసం ఈగల కాలం అసలే దోమల కాలం ఇంటి వంటి పైన దాడి చేస్తాయి పైలం ఈగల కాలం అసలే దోమల కాలం ఇంటి వంటి పైన దాడి చేస్తాయి పైలం ఇంట్లో ఉన్న చెత్త తెచ్చి వీధిలో పడవేసిరంటే వీధిలో పడవేసిరంటే వీధిలో పడవేసిరంటే ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచకుంటే పరిశుభ్రంగా ఉంచకుంటే ఈగలు దోమలు వచ్చి తిష్ట వేసే తరుణమిది ఈగలు దోమలు వచ్చి దిష్ట వేసే తరుణమిది ఈగలు దోమలు వచ్చి తిష్ట వేసే తరుణమిది ఈగలు దోమలు వచ్చి దిష్ట వేసే తరుణమిది అంటు రోగాలంతగా ముసురుకునే సమయమిది ఈగల కాలం అసలే దోమల కాలం ఇంటి వంటి పైన దాడి చేస్తాయి పైలం ఈగల కాలం అసలే దోమల కాలం ఇంటి వంటి పైన దాడి చేస్తాయి పైలం వానాకాలంలో నా బజారులో నిల్వ నీరు బజారులో నిల్వ నీరు బజారులో నిల్వ నీరు గుట్టగా మారి అందులో దోమలు చేరి అందులో దోమలు చేరి అందులో దోమలు చేరి ఆ దోమలు ఇంట్లోకొచ్చి మన రక్తం పీల్చి ఆ దోమలు ఇంటికొచ్చి నా రక్తం పీల్చి పీల్చి ఆ దోమలు ఇంట్లోకొచ్చి మన రక్తం పీల్చి ఆ దోమలు ఇంటికొచ్చి మన రక్తం పీల్చి పీల్చి మలేరియా మనకిచ్చి మంచం పట్టిస్తాయి ఈగల కాలం అసలే దోమల కాలం ఇంటి వంటి పైన దాడి చేస్తాయి పైలం ఈగల కాలం అసలే దోమల కాలం ఇంటి వంటి పైన దాడి చేస్తాయి పైలం మన ఇంటి వంటి పైన దాడి చేస్తాయి పైలం కాబట్టి చూస్తే చిన్నగానే కనిపిస్తాయి కానీ అది కుడితే ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులతోటి వల్ల మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వస్తున్నాయంటే అది కేవలం దోమల వల్లనే. మనం అశ్రద్ధ వహించకుండా ప్రతి ఒక్కరు కూడా మనం పరిశుభ్రంగా మన పరిసరాలను ఉంచుకున్నప్పుడు మాత్రమే నిజంగా దోమలు, ఈగలు మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ కూడా మలమూత్ర విసర్జన చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా మనకు కేటాయించబడినటువంటి మరుగుదొడ్లలో మాత్రమే ఈ మలం కానీ మూత్రం కానీ చేయాల్సినటువంటి బాధ్యతగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మలం పోవడం వల్ల, మూత్రం పోయడం వల్ల వాటిపైన వాలినటువంటి ఈగలు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలపై వాలి మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మ జీవులు ఇవాళ మన కడుపులోకి వెళ్ళి ప్రాణాంతకరమైనటువంటి వ్యాధుల బాధ్యత పడుతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే లక్షలు ఇవాళ మనం హాస్పిటల్ పోతే మీకు తెలుసు. ఎందుకంటే ఒక టెస్ట్ అని చెప్పేసి చేస్తాడు, దాంతో తీరలేదంటే ఇంకో టెస్ట్ అని మన రక్తం గుంజి ఆగం చేస్తాడు. అంతేకాకుండా మన జేబు కూడా ఖాళీ చేస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా బాధ్యతగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ తిరుగుతున్నది దోమ ఇల్లు వాకిళ్ళలోన ఇంటి చుట్టూ జాగలోన మురుగు నీరు నిలవకుండా చూడరాదా అది నిలిచిపోతే నీకు మరి జ్వరం రాదా తిరుగుతున్నది దోమ తిరుగుతున్నది దోమ ఇల్లంతా పరిశుభ్రం లేకనే, అయ్యో చెట్ల గుంటలన్నీ సాపు లేకనే, ఇల్లంతా పరిశుభ్రం లేకనే, అయ్యో చెట్ల గుంటలన్నీ సాపు లేకనే, ట్యాంకర్లా కూలర్లా చిన్న పూల కుండీలా శుభ్రంగా లేకపోతే ఏమి లాభము, శుభ్రంగా లేకపోతే ఏమి లాభము, శుభ్రంగా లేకపోతే ఏమి లాభము, మరి దోమ కుట్టి జ్వరం వస్తే ఎంత ఘోరము. తిరుగుతున్నది దోమ తిరుగుతున్నది దోమ నేను బండారాలు నువ్వు తెస్తివా, అయ్యో తిన్నాక కవరు ఆడయేస్తివా, బండారాలు నువ్వు తెస్తివా, అయ్యో తిన్నాక కవరు వాడేస్తివా. ఇక మనం ఎక్కడి పోయి టిఫిన్ కోసం పోతే వాడు చిన్న కవర్లో కట్టిస్తాడు. దాన్ని ఏం చేస్తాం మనం ప్యాక్ చేసి రోడ్ మీద పడేస్తాం. ఆ రోడ్ మీద పడేసినటువంటి ఆ చెత్త ఏం చేస్తాయి కుక్కలు
అటుకుందా ఇటుకుందా మనం మన ఇళ్ళకి వస్తున్నాం. అరే కుక్క వచ్చింది కదా అని చెప్పేసి దానికి ఇంత అన్నం పెడతాం, దాని కాళ్ళకి ఏమంటారు, దాని కూలికి ఏమంటారు మనం గమనించాం. కాబట్టి దయచేసి టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళండి. మటన్ కానీ చికెన్ కానీ దాని కిరాణం సామాన్లు పోయినప్పుడు కూడా సంచి పట్టుకొని ఒక సంచి పట్టుకొని పోండి. ఈ కవర్లు కూడా ఇవాళ ఆ మోరిలాల్లో వేస్తే అవి ఇవి అన్ని జామ్ అయిపోయి మొత్తం ఈగలు దోమలు ముట్టుతారు. దయచేసి అందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంది. అందుకే తిను బండారాలు నువ్వు తెస్తివా, అయ్యో తిన్నాక కవరు వాడేస్తివా. కాగితాలు కవరులన్నీ నీటిలోన కలిసిపోయి చెత్త చేదారాలు మురుగు కావా. ఆ మురుగులోన దోమలెన్న పుట్టలేదా, తిరుగుతున్నది దోమ. నీకు నీ కుటుంబం లోకం కొరకు మన చిన్న పెద్దలందరి ఆరోగ్యం కొరకు, మన చిన్న పెద్దలందరి ఆరోగ్యం కొరకు ప్రభుత్వము ప్రైవేటు సాంస్కృతిక సాధనలో కళాకారుల